గురుభ్యో నమః. గురు కుటుంబంలోని వారికి, వారి అభిమానులకు, అనుయాయులకు, హృదయాంతర్గత శక్తి సంపన్నులకు శుభాకాంక్షలు. విశ్వశక్తికి నమస్సుమాంజలులు. గురు విశ్వస్ఫూర్తి గారు జీవిత స్ఫూర్తి అనే గ్రంథంలో భారతీయుల లౌకిక జీవితంపై దృష్టి సారించి సమాజోద్ధరణకు కావలసిన స్ఫూర్తిదాయకమైన అనేక అంశాలు అందులో పొందుపరిచారు. మనిషి ఆశాజీవి. ప్రతి జీవి బ్రతుకుతాడనేది, ప్రాకులాటుతాడు అనేది నిజం. మనిషి ఏ దశలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా బ్రతుకు ధర్మబద్ధంగా ఉండాలన్నదే వీరి సిద్ధాంతం. విద్యార్థి, ఉపాధ్యాయులు, న్యాయార్థి, న్యాయవాది, న్యాయమూర్తి, వైద్యుడు, రోగి, ఉద్యోగి, యజమాని, గురువు, శిష్యులు, భార్య, భర్త, పిల్లలు, ఇలా ప్రతివారు తమ తమ పరిధిలో బాధ్యత నెరవేరుస్తూ హక్కులను అనుభవిస్తూ ధర్మ నిర్వహణ, ధర్మకర్తృత్వం అనేవి వ్యక్తి కంటే విధి ప్రధానమని భావించి త్రికరణ శుద్ధిగా నమ్మి అన్ని వేళలా అనుసరిస్తే ఒకవైపు వ్యక్తి సుఖం, మరోవైపు సమాజ శ్రేయస్సు జరిగి ఇంతింతై అటుడింతై అన్నట్లు పెరిగి వ్యాప్తి చెంది మానవ జాతిని మేలైన జాతిగా మారుస్తుంది, కూరుస్తుంది అని గురువరుల వారు అన్నారు. నేటి నవనాగరికత ఆవిష్కరణ కారణంగా యువతరం క్రమశిక్షణ అనే కట్టుతాళ్లు తెంచివేసుకుని మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు మస్కా కొట్టి విచ్చలవిడి వెచ్చదనాల ముచ్చట్లకు తెర ఎత్తుతూ ఉంది. మసిగా నుసిగా వ్యక్తిత్వాలు వేగిపోతున్నాయనేదే గురువు గారి బాధ. ఒకవైపు నిరుద్యోగ నరకం, జీవనోపాధి లేక ఉగ్రవాదానికి సమిధలుగా, సంఘ ద్రోహులుగా, సమాజ విరోధులుగా, దొంగలు, దోపిడీదారులుగా, క్షుద్ర వినోదపు ఆకతాయిలుగా, భద్రత లేక తెగించి బరి తెగించిపోతున్న యువతను చూస్తే ఎవరికి మాత్రం ఆనందం చెప్పండి? ఈ వ్యవస్థ మారాలంటే విద్యా విధానంలో మార్పులు చేర్పులు జరగాలి. విద్య విజ్ఞానం కోసం అనేది నిన్నటి మాట. విద్య ఉపాధి అనేది నేటి అవసరం. మనిషి నిమిత్త మాత్రం అనేది ఏనాటి ముచ్చటం. మానవులే ఆధారం మరి దేనికైనా అనేది ఈనాటి అనుభవం. మానవుడికి కర్తవ్యం అనే కట్టుబాటు విడదీయరానిది. ఉండాలి విద్యా విధానం ఉపాధి ఆధారంగానే మాటను గాంధీ గారు చెప్పారు. ఆ మాటను అనుసరిస్తూ గురువరులు ఉపాధి ఆధారంగా వ్యక్తి వికాసంగా అవకాశాలు ఉండాలి. అవిగో అన్నీ అందరికీ ఉన్నాయి. కండబలం గలవారు తన్నుకుపోతారు. ఒక్క బక్కజీవులకు ఒక్కటి కూడా మిగలదు. జీవిత అవసరాల కోసం దిక్కులు బ్రతకాలి, మెతుకుల కోసం వెతల బతుకైపోతూ ఉంటుంది వారికి అని అన్నారు. ఓటులో ఉండే సమానత నోటులో లేకుండా పోయింది. కనీస బ్రతుక్కి హామీ లేదని వారు వాపోయారు. చదువు అనేది కొనుగోలు చేయాల్సిన వస్తువుని అయిపోయిందని అన్నారు. శ్రద్ధలేని చదువు అడ్డుపడుతూ ఉంది బుద్ధి వికాసానికి. శ్రమకు ఓర్చే సైకాలజీ తరిగిపోతూ ఉంది నేటి తరంలో. వేగం పెరిగి తూకం తరుగుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఫాస్ట్ అయిపోతున్నారు. పుస్తకం చదవడం అంటే బోరు, నోట్స్ చదవడం సింపుల్గా ఉంటుంది, చెప్పింది వినడం ట్రాష్. ఫ్యాషన్, ఫ్యాంటసీ, వేషాలు వెరైటీ, మ్యాట్నీ షోలు, బ్యూటీ పార్లర్లు, ఫాస్ట్ ఫుడ్ టెస్టులు, మత్తుపాని మరో లోకంలో ఉంటున్నారు జనం. ఇవన్నీ కుర్రకారుని కన్ను కొడుతున్నాయి. ఆర్ష అంటే ఋషి సంబంధమైన సంస్కృతి. భారతీయ సంస్కృతి ఋషీశ్వరుల ఏర్పాటుతో సంభవించింది. దాన్ని విదేశస్తులు గౌరవిస్తుంటే మనము చేజేతులారా కాలదన్నుకుంటున్నాం. వ్యాసుడి దగ్గర నుండి ఈనాడు దేవభాషలెరిగిన శ్రీరామభద్ర ఆచార్యుల వరకు ఎందరెందరో జ్ఞానులు, సిద్ధులు, తపస్సంపన్నులు అన్ని యుగాల్లోనూ అన్ని కాలాల్లోనూ భారతదేశ సంస్కృతికి మూల స్తంభాలుగా ఉన్నారు. మనల్ని, మన సమాజాన్ని ఆదర్శంగా, ఆరోగ్యంగా నడిపించగలిగినటువంటి సంస్కృతి అనే ఔషధం మనకు అందించారు. సమాజ శ్రేయస్సు కోసం విశ్వస్ఫూర్తి గారు కూడా ఆ ప్రయత్నాన్ని శాస్త్రీయంగా చేయడానికి నడుం బిగించారు. లౌకిక ఉద్ధరణకు జరిగిన తర్వాతే ఆధ్యాత్మిక రంగ ప్రవేశం చేయాలి అని అన్నారు. జీవితంలో మొదటి దశ బాల్యం. తల్లి, తండ్రి తొలి గురువులు. అయ్యవారు ఆ తర్వాతి వారు. నిత్యం గురువే లోకంగా నేర్చుకునే వారికి ఉంటుంది. విద్యా విధానం మారాలి. ప్రాథమిక స్థితి నుండి అత్యున్నత స్థాయి వరకు చాలన జరగాలి. కల్మష రహితంగా పాలన జరగాలి. రాజకీయ అతీతంగా జరగాలి.
అర్హత, అభిలాష అనేవి పువ్వుకు తావి ఎలా అంటిపెట్టుకుని ఉంటుందో అలా ఉండాలి. మహిళకు ఓర్పు ఎక్కువ అనేది గురువుల వారి నమ్మిక. ప్రాథమిక విద్యకు గురువులు మహిళలే ఉండాలి. బోధనా ప్రవృత్తి కలవారే రావాలి. వృత్తి ఉపాధ్యాయులుగా వ్యాపకం ఒకచోట, వ్యవహారం మరొక చోట అయితే జరగది వృత్తికి న్యాయం అని అన్నారు. విద్యార్థి బాధ్యతను ఆయన తెలియపరిచారు. చదివే వారికి శ్రద్ధ ఉండాలి. వారి వారి అభిలాషకులను బట్టి ఉపయోగపడే శ్రమే చేయించాలి, కలిగించాలి. విజ్ఞాన వికాసాన్ని చదువు అయిపోగానే సిద్ధంగా ఉండాలి బ్రతుకు తిరుగుబాట. విద్యార్థి అర్హతలు పెరగడం వల్ల బుద్ధి వికసించి మేధావులుగా, ఆత్మ ప్రకాశించి ఆత్మీయులుగా, పరిపూర్ణ మానవులుగా తయారవ్వాలన్నదే విశ్వస్ఫూర్తి గురువరి వారి అభిలాష. ఆ స్థాయికి మనిషి ఎదగాలంటే పసితనంలోనే బీజం పడాలి. బీజం మంచిదైతే వారసత్వం మంచిదవుతుంది. మంచి వారసత్వంతో మంచి దేశం ఏర్పడుతుంది. వారసత్వంతో పాటు పౌర లక్షణం కూడా నేర్పితే భావి పౌరులతో బాధలుండవు. స్వయం క్రమశిక్షణ వారి సొంతం చేయాలి. చదువు తర్వాత స్త్రీ, ప్రేమ, వివాహ వ్యవస్థపై విశ్వస్ఫూర్తి గారు దృష్టి సారించారు. స్త్రీ పట్ల వారికి ఉండే గౌరవం అందులో అణువణువున ద్యోతకమవుతూ ఉంటుంది. పడతి అంటే పడి ఉండేది కాదని, ఆడది అంటే ఆట వస్తువు కాదని, అబల అంటే జగతి సృష్టికి మూలమని, ప్రేమమూర్తి శక్తి స్వరూపిణి, తాను తప్ప మరెవరూ లేరని నిరూపించాలి. స్త్రీ నైజాన్ని బజాయించాలి దాన్ని బాహాళంగా అని విశ్వస్ఫూర్తి గారు మహిళా లోకాన్ని కోరారు. ప్రకృతి మనసు ఉంది స్త్రీలో, ఆమెతోనే ఉంది మాతృహృదయం. ప్రేమ భాండం ఉంది ఆమె గుండెల్లో. అందుకోవాల్సింది, ఆస్వాదించాల్సింది అవే కానీ అవయవాల ఆకర్షణ, వికర్షణ కానే కాదని ఖండితంగా వక్కాణించారు గురువర్యులు వారు. అలాంటి స్త్రీని జీవిత భాగస్వామిగా చేసుకునే సందర్భంలో కట్నాలు, కాల్పులు చేస్తున్నారు. నడుస్తున్న సమాజ వైఖరి గమనిస్తే కట్నాల చావులకు కారకులంటూ అత్త, ఆడబిడ్డలను అనుకోవడంలో నిజం ఏమీ లేదని అనలేము. ఎప్పుడో ఒకప్పుడు వారు కొత్త కోడళ్లే, కష్టాలు పడిన వారే. అయితే వాళ్లకు గుర్తు రాదు గతం. కట్నాల రాక్షసికి కడుపు నింపేదెవరు? అటు ఇటు అందరికీ ఉంది వాట. ఆడబిడ్డ తల్లిదండ్రులు సహితం కొంతవరకు భాగస్వామ్యం వహిస్తున్నారు. స్తోమతకి మించి స్థాయిని కోరితే మగపిల్లి వారి అదుపులో లేని కోరికలని వాయిదా ఉరితాళ్లతో గొప్ప సంబంధాన్ని మెప్పుగా జరిపించి తూగలేక తూలిపోతూ జీవితాంతరం గడపాల్సిన స్థితి కొని తెచ్చుకుంటున్నారు. ఈ వ్యవస్థకు చక్కదిద్దాల్సిన ప్రభుత్వం కట్నం నేరమని చట్టబద్ధం చేసినా అది విశృంఖలత్వంతో విజృంభిస్తూనే ఉంది. మనం ఎదుర్కొంటున్న మరో సమస్య కులతత్వం. ఇది ఎలా పోతుంది? ప్రభుత్వమే దీనికి మద్దతుదారులైనప్పుడు అనేది గురువర్యులలో ఉదయించినటువంటి ప్రశ్న. సమాజంలో భాగంగా సహజంగా ఉండే కులాన్ని, కొంతైనా మిగిల్చిన కుల సంబంధాన్ని చట్టబద్ధం చేసి షెడ్యూళ్ల నిర్ణయించి విడదీసి పడదోసే రాజనీతి విచ్చల విహారం చేస్తుంటే కులం పోయేది ఎలా? కలతలు తగ్గేది ఎలా? కోటా పెట్టి వాటాలు పెంచి కులాన్నే దానికి ప్రమాణం పెంచి ప్రభుత్వమే పెంచి పోషిస్తుంటే ప్రజలు వాటిని వదులుకోగలరా? ఎక్కడికి పోతుంది కులం మాత్రం? రాజ్యాంగ ముద్రతో, రాజు టీవీతో పెచ్చరిల్లి విర్రవీగే మితాలు అంతమవుతాయా? వంచన పాలవుతుంది ప్రపంచం. మనసుని మతంపైకి మళ్ళిద్దాం. మనిషి కోసరం మతం ఉండాలి, మతం కోసరం మనిషి ఉండరాదు. మతం అనేది మానవ మనుగడకు గొడ్డలి పెట్టుగా ఉండరాదు. మానవత్వం నీ మాతృక, దైవత్వం నీ పితృక, నీవారే మానవులంతా. మానవత్వం, సమత్వం, ప్రేమతత్వం, పవిత్రత ఉండాలి నిండా నీలో. ప్రేమతత్వం మనలో ఉదయించినప్పుడు మనం అన్నీ సాధించగలుగుతాం. ప్రేమతత్వ ఆధిక్యతను తెలిపే కథ ఒకటి మీకు చెబుతాను. అది మీకు తెలిసే ఉంటుంది, అయినా సందర్భానుసారంగా చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్తాను. ఒకానొక ఏకాంత ప్రదేశంలో ఓ మంచి గృహం. ఆ ఇంటి ఇల్లాలు మానవత్వపు నీడలో బ్రతికే మనిషి. తలుపు తెరుచుకొని బయటకు తలపెట్టి భర్త వస్తున్నాడేమని చూసింది. ఆమెకు అక్కడ 3 వృద్ధులు తారసపడ్డారు. ఎన్నో రోజుల నుంచి ఆకలితో బాధపడుతున్నట్టు వారి ముఖాలు చెప్తున్నాయి. ఆ ఇల్లారు, మీరెవరో నాకు తెలీదు, మీరు ఎంతో ఆకలితో ఉన్నట్టు అనిపిస్తుంది, లోనికి రండి, భోజనం చేద్దురు గాని అని వారిని ఆహ్వానించింది. వారు, మీ వారున్నారా అని అడిగారు. మీ వారు లేకుండా మేము ఇంట్లోకి రాము అని కూడా అన్నారు. కొంతసేపటికి భర్త వచ్చాక ఆమె జరిగింది భర్తతో చెప్పింది. లోనికి ఆహ్వానించమని భర్త చెప్పిన మీదట మళ్ళా వారి 3 ఆమె ఆహ్వానించింది. మాలో ఒక్కరు మాత్రమే మేము వస్తాము, ఒక్కరిని కోరుకో అని అన్నారు వారు.
అప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళి భర్తతో చెప్పింది. అప్పుడు సంపదను కోరుకోవాలని భర్త, విజయాన్ని కోరుకుంటానని ఆమె, తర్వాత బిడ్డ చిన్న పాప సంపద వద్దు అదొద్దు ప్రేమను కోరుకోమని చెప్పింది. భార్యాభర్తలిద్దరూ పాప కోరికను నెరవేర్చారు. ప్రేమను ఆహ్వానించగానే వారితో పాటు సంపద, జయం అధిపతులు కూడా వారింట్లోకి వచ్చారు. మీరు జయాన్ని ఆహ్వానించి ఉంటే మేమిద్దరం వచ్చేవాళ్ళం కాదు, అదే మీరు సంపదను ఆహ్వానించుంటే మేమిద్దరం వచ్చేవాళ్ళం కాదు, కానీ మీరు ఆహ్వానించింది ప్రేమను కాబట్టి ప్రేమతత్వంలో ఉండే చోట మేము ఇద్దరం ఉంటాము, సంపద విజయం కొలిపై ఉంటామని ఆ ముగ్గురు మానవత్వ ఇల్లాలి పంచని చేరారు. ప్రేమతత్వానికి ఎన్నో అండదంటలున్నాయి. అందుకే విశ్వస్ఫూర్తి గారు అంటారు కదా, ద్వేషం, అసూయ, ప్రతికారం, అపవిత్రత, అహంకారం ఉండరాదు నీలో ఆనవాళ్ళకైనా అని బుద్ధి చెప్పారు. ఉండాల్సింది, తెలుసుకోవాల్సిందే ప్రధానమైన విషయం పదే పదే వారు చెప్పేవారు. వారు ఒక్కటే, వృధా చేయకు కాలాన్ని, వేయకు వాయిదా నేటికి రేపుగా, సోమరితనపు నిద్రలో రేపు చేయకు నీవు నేటిని, తెలియాలి మనిషికి కాలం విలువ, కరిగించుకోకు దాన్ని వయసు వేడిలో, విలువ తెలిసే కాలానికి వస్తే గిస్తే మనసు ముసలితనాన్ని వస్తే చేసేదేముంది, ఏదో బ్రతకడం తప్ప. టైము అందరికీ సమానంగా ఫ్రీగా దొరికే వస్తువు కదా. మనిషి చివరి దశ వృద్ధాప్యం. ఓపిక అంతా ఉద్యోగానికి అన్నట్టు జీవితం గడిపిన వారికి ఆర్థిక ఆధారం పెన్షన్ సౌకర్యం తప్పక కావాలి. విశ్రాంతి దశలో పద్ధతే గాని ప్రత్యేకత కాదు. హోదా వెలిగించి ఆదా చేసుకున్న వారికి పెన్షన్తో పని లేదు. హోదా పెద్దరికానికి అది ఒక మర్యాద. పేదవారి విషయం అలా కాదు. చిన్న ఉద్యోగస్తులకు పేదవారి బ్రతుకుకు ఆధారాలు అవే. బ్రతుకు తెరువు కోసం సహాయ సహకారాలు అందించాలి. ఉద్యోగస్తులకు పెన్షన్ ఇవ్వడం అనేది సర్కారు విధి, అది సబబు కూడా అని తీర్మానించారు గురువు. మనం మానవులం, మానవత్వ సమానులం అని భావించుకుంటూ, బాధలను భాగించుకుంటూ, అవకాశాలను పంచుకుంటూ, అవసరాలను ఉంచుకుంటూ సర్వశ్రేయస్సును కోరడం మానవ జాతికి మారాలి మామూలుగాని వీరు సూచించారు. ఆత్మవిశ్వాసం పోగొట్టుకోకండి, అవుతారు మానసిక బానిసలు. పరాధీనానికి స్వాగతం పలుకుతారు, స్వాధీనమవుతారు. ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని అమ్మేసుకుని దివాళా తీస్తారు. ధైర్యే సాహసే లక్ష్మి అన్న సంగతి మీకు తెలియదా? ఆత్మవిశ్వాసం అంటే అదే. అనుకున్నది కాకపోతే అది అవమానం కాదు, మరో ప్రయత్నానికి వ్యవధానమే అది. ఫౌల్ కావడం ఒకటి కాదు. అవకాశాలను వెతుక్కుంటూ సావకాశంగా, సహనంగా జీవించాలి. విశ్వస్ఫూర్తి గారి ఉద్దేశాలను మనస్ఫూర్తిగా మనం ఆహ్వానిద్దాం. అవకాశాన్ని బట్టి ఆచరణలో పెడదాం. మంచి పౌరులుగా బ్రతకతామని ప్రతిజ్ఞ చేద్దాం. విశ్వస్ఫూర్తి గురువర్యులకు ధన్యవాదాలు. మీ అందరితో నా మనోగత భావాలను పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి సభా నిర్వాహకులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ ఆచార్య కట్టమంచి మహాలక్ష్మి.